ఉండడమే ఉత్తమం కూడా భారతదేశంలో. ఇక భారతీయులందరికీ గుడ్ న్యూస్. యూబీఎస్ సంచలన రిపోర్టుకి సంబంధించిన వార్త ఇది. రీసెంట్గా అంటే 2025లో జపాన్ని అధిగమించి 4వ లార్జెస్ట్ ఎకానమీగా భారత్ అవతరించింది. 2028 నాటికే జర్మనీని కూడా అధిగమించి 3rd లార్జెస్ట్ ఎకానమీ అవబోతోంది అనేది యూబీఎస్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ మీద మీ విశ్లేషణ. ఎస్ అండి, యూబీఎస్ అంటే ఇప్పుడు స్విట్జర్లాండ్కి సంబంధించిన ఒక లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్, ఈ స్విస్ బేస్డ్. అదేవిధంగా ఫిన్టెక్ అంటారు, ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్ అనమాట. ఇది ఒక అద్భుతమైన రిపోర్ట్ రిలీజ్ చేసింది భారతదేశం మీద. ఈ రిపోర్ట్ యూబీఎస్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం 2030కి కాదు 2028 నాటికే ప్రపంచంలో ఇప్పుడు 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జర్మనీని అధిగమించి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ప్రపంచ యవనికపై అవతరించబోతుంది అనేది ఈ రిపోర్టు సారాంశం. అదేంటి, మోడీ గారు కూడా అంటున్నారు 2030 అనేవారు, కానీ ఇది 2028కి అయిపోతుంది. మోడీ పరిపాలన మొదలైన 2014 నాటికి 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండే జీడిపిలో భారతదేశం. అలాంటిది 2025కి జపాన్ అధిగమించి 4వ అతిపెద్ద అయ్యాం. 2028కి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవ్వబోతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట. అదేవిధంగా 2047 నాటికి అంటే ఇప్పుడు 2028 నాటికి అటు అమెరికా, చైనా తర్వాత 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవ్వబోతుంది. అమెరికా ఆల్మోస్ట్ $30 ట్రిలియన్ ఉంటుందండి, $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ 2028 నాటికి. చైనా 22 నుంచి $24 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవ్వబోతుంది. ఇండియా సుమారు $6 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అవ్వబోతుంది. అంటే అమెరికా, చైనాలతో పోలిస్తే చాలా గ్యాప్ ఉంటుంది. చూడండి, 4 రెట్లు తక్కువ ఉంటున్నాం మన చైనా కంటే. కానీ అటు తర్వాత 2028-30 తర్వాత కేవలం 15-20 సంవత్సరాల వ్యవధిలో మనం అమెరికాని అధిగమించబోతున్నాం. చైనా దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అంటే ఏంటి, ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటు. ఇప్పుడు యూబీఎస్సీ రిపోర్ట్ ప్రకారం కూడా ఏంటంటే ఎందుకు ఇది సాధ్యమవుతుందంటే జర్మనీని మనం ఎందుకు కొడుతున్నామంటే అత్యధిక వృద్ధి రేటు 2025లో 7.2, తర్వాత 7.5% జీడిపి వృద్ధి చెందుతుంది. అత్యధిక వృద్ధి జీడిపి, జిఎస్టీ కలెక్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల, తర్వాత ప్రుడెన్స్ ఎకనామిక్ పాలసీ అంటారు, చాలా పొదుపుతో చాలా అద్భుతంగా ఆర్థిక రంగం ముందుకెళ్తుంది. అంటే ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, వడ్డీ రేట్లు చెప్పుకోదగినంత ఉండడం, తర్వాత వృద్ధి రేటు అధికంగా ఉండడం, తర్వాత ఫైనాన్షియల్ పాలసీ, ఫిస్కల్ పాలసీ అంటే ఆర్బీఐ ద్రవ్య విధానం అని, ఒకే భారతదేశం బడ్జెటరీ విధానాలు, ఇవన్నీ చాలా జాగ్రత్తగా సమన్వయంతో వెళ్తూ అప్పులు అదుపులో పెడుతూ వృద్ధిని మెయింటైన్ చేస్తూ పారిశ్రామిక, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ ప్రాథమిక రంగాలు అద్భుతంగా వెళుతూ రెమిటెన్సెస్ తెస్తూ ఈ ఇంపోర్ట్స్ని, ఎక్స్పోర్ట్ను అదుపులో పెడుతూ చాలా జాగ్రత్తగా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ను చాలా జాగ్రత్తగా వాడదు. ఇవన్నీ ఎకనామికల్ చాలా సంక్లిష్టంగా ఉంటాయి. వీటన్నింటిలో ఒక అద్భుతమైన ఆర్థిక విధానం భారతదేశం అవలంబిస్తుంది. ఇది ఎలాంటి టైం అంటే ప్రపంచమంతా యుద్ధాలు, హెడ్విండ్స్ ఉన్నాయి, ఎన్నో హడ్డిల్స్ ఉన్నాయి, ఆయిల్ వీటికి సంబంధించిన ట్రేడ్ బ్యారియర్స్ ఉన్నాయి, టారిఫ్స్ ఉన్నాయి. అయినప్పటికీ మనం ట్రంప్ టారిఫ్స్ విధానాలు చూస్తున్నాం భారత్కు వ్యతిరేకంగా. అయినప్పటికీ భారతదేశం అత్యధిక వృద్ధి రేటు నమోదు చేస్తుంది. మనతో ఇప్పుడు పోటీ పడుతున్న జర్మనీ ఎక్కడండి, 1% వృద్ధి రేటే. జపాన్ 0%కి పడిపోయింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2% అంటే గొప్ప అవబోతుంది. చైనా 4.8%. బట్ వేరేజ్ ఇండియా 7.2% వృద్ధి రేటుని మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి భారతదేశం జర్మనీని అధిగమించబోతుంది. ఈ మూమెంటం ఇంకా ఎక్కువ అవబోతుంది. దానికి కారణం ఏంటంటే డొమెస్టిక్ కన్జంప్షన్. మోడీ గారు అంటున్నారు ఆత్మనిర్భర్ భారత్, స్వావలంబన, స్వదేశీ అంటున్నారు. అంటే భారతదేశంలో ఉన్న 142 కోట్ల మంది, అందులో 90 కోట్ల మంది మధ్య తరగతి మార్కెట్టు. వీళ్ళు కొనే వస్తువులే భారతదేశానికి సరిపోతాయి. కాబట్టి ఇవి ఇంకా పెంపొందింపబడితే జర్మనీని మనం అధిగమించి 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా 2028 అంటే లోక్సభ ఎన్నికలు 2029లో ఉంటే ఒక సంవత్సరం ముందే ఇది అధిగమించబోతుంది. ఇది వికసిత్ భారత్, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అవుతుంది ఇండియాకి. కానీ ఇండియా ఎక్కడితోటి సంతృప్తి చెందకూడదు. ఎందుకంటే ఇప్పుడు వృద్ధి రేటు ఎంత 7.2, 6.5లో ఉంది. కానీ ఇది భారతదేశ సామర్థ్యంతో పోలిస్తే యాక్చువల్లీ ఇండియాస్ కెపాసిటీ, పొటెన్షియల్ గ్రోత్ ఎంత ఉండాలంటే 10% ఉండాలండి. అప్పుడే మనం చాలా తొందరగా వికసిత భారత్ అవుతాం. ఈ విధంగానే అమెరికాని ఇంకా ముందే అధిగమించబోతున్నాం. ఎందుకంటే చైనా అమెరికాని 2035లో అధిగమించబోతుంది.
మరి భారతదేశం ఇంకా తొందరగా, ఎందుకంటే చైనా 12% వృద్ధి రేటు నమోదు చేసింది, ఇది 2 దశాబ్దాల వరుసగా. కానీ భారతదేశం ఒకే ఒక్క సంవత్సరంలో మాత్రమే 2008, 2009లో మాత్రమే మనం 10.5% నమోదు చేసాం, డబుల్ డిజిట్ గ్రోత్. ఇంకెప్పుడు కూడా 10కి లోపే ఉన్నాం. కానీ భారత్ పొటెన్షియల్ అంటే సామర్థ్యం ఎంత అంటే వృద్ధి పరంగా 10 కంటే ఎక్కువ ఉండాలి. అంటే భారతదేశం వృద్ధి సామర్థ్యానికంటే తక్కువ వృద్ధి, ప్రపంచంలో గొప్ప రేటే, అత్యధిక వృద్ధి, కానీ మన సామర్థ్యానికి చాలా తక్కువ, లో పొటెన్షియల్. కాబట్టి వృద్ధి 10% దాటేటట్టు చేయగలిగితేనే అద్భుతాలు, ఇంకా మిరాకిల్స్ క్రియేట్ చేయొచ్చు అనేది మనం చూడవచ్చు. ఈ ఫైనాన్షియల్, ఈ ఎకనామికల్, జియోపొలిటికల్ ఎవ్రీథింగ్ని మనం పరిగణనలు తీసుకుంటే ఇది చెప్పొచ్చండి.